ఏపీ పీటీడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేశారు. నేటి నుండి 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నంద్యాల ఆర్టీసీ డిపో నందు ఉద్యోగ సంఘాల నేతలు, కార్మికులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేటి నుండి 2 రోజుల పాటు ఉద్యోగులందరూ విధులకు రెడ్ బ్యాడ్జీలు ధరించి హాజరవుతారని, డిపోల వద్ద గేట్ మీటింగులు మరియు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని ఈ సందర్భంగా కార్మిక నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14/5/2026 తేదీన విజయవాడలో రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారము ఏపీఎస్ ఆర్టీసీలో జరుగుతున్నటువంటి విద్యుత్ బస్సులపై అదే విధముగా దాదాపుగా 30 డిమాండ్లతో కూడిన ఒక నివేదిక ఇవ్వడం, ఎండి గారికి అదే విధముగా ఈ కార్యక్రమాలలో ఎక్కడ కూడా ప్రభుత్వం వైపు అయితే వ్యతిరేకం కాదు, ఏదైనా మా ఆర్థికపరమైన అంశాలతో కూడినటువంటి విషయాలు మాత్రమే ఇవి. ఈరోజు ఈ బస్సులు తీసుకురావడం అనేది ప్రభుత్వం ఇచ్చిన దానికి అంగీకరిస్తున్నాం, సంతోషమే. కానీ ఈ విధి విధానాలు అనేది ఆర్టీసీలో ఆస్తులు నష్టపోవడం, బస్సుల సంఖ్య పెరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు పరం చేయడం, ఇలాంటి నినాదంపై మేము వ్యతిరేకిస్తున్నామే తప్ప ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదని మరొకసారి తెలియజేస్తున్నాం. వీటిపై ఈరోజు గతంలో ఎన్నోసార్లు ప్రణాళిక, దాదాపు 15 సార్లు కూడా ఎండి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఈ బస్సుల ప్రాతిపదిక మీదకి వస్తే ఆల్రెడీ గతంలో 12 డిపోలు ఆల్రెడీ ఈ బస్సుకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరగడంలో అప్పటికి యాజమాన్యానికి రిక్వెస్ట్ పదాలు ఇచ్చినా వాళ్ళు యథావిధిగా కొనసాగిస్తూ ఆర్టీసీని తడపా కుదుపులుగా అంచెలంచెలుగా వాటిని ఎంతసేపు ఉన్నా కానీ ఆర్టీసీని అనేకాంతం చేయాలనే ఆలోచనతోనే ఉంది తప్ప ఏ ఆలోచన కూడా చేయకుండా ఆర్టీసీ వర్కర్లకు అన్యాయం చేస్తుందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గతంలో 12 డిపోలు సింహాచలం, గాజువాక, మహేంద్రవరం, కాకినాడ, విద్యాధరపురం, మంగళగిరి, గుంటూరు, నెల్లూరు మండలం, కడప, అనంతపూర్, కర్నూలు ఈ జిల్లాలలో ఆల్రెడీ ఈ బస్సుల ప్రణాళిక స్టార్ట్ అయింది. డిపోలు మూసేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్కు రిక్వెస్ట్లు అడుగుతున్నారు మేనేజ్మెంట్. అయినా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అడిగేది ఏమంటే, అయ్యా మేమైతే వ్యతిరేకం కాదు, మా కడుపు ఆ గోష్యాన్ని పరిష్కరించండి. ఈరోజు రిక్రూట్మెంట్ లేక నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, వాటిపై మేము ప్రణాళిక ప్రకారం ఉద్యమాలు చేస్తున్నాము తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ విధముగా ఎండి గారికి ఇచ్చిన లేఖలో దాదాపు 15 పేజీలతో కూడినటువంటి లేఖ నిన్న ఇవ్వడం జరిగింది. 15వ తారీఖు ఎండి గారికి 15 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా అనవసరమైన పదాలు లేవు, గవర్నమెంట్కి వ్యతిరేకం అందుకు లేవు. కేవలం కడుపు కోత, ఆర్టీసీ వర్కర్ రోడ్డు మీద పడుతుందని ఒక నినాదంతోనే ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ రోజు అన్నారు, ఏమవుతుందిలే చిన్న డిపోలే కదా, మన వరకు రాదు, ఏమి ఇబ్బంది లేదని చాలామంది ఇదే లేదంటే అయిపోయింది ఆర్టీసీ అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు, కానీ ఈ మధ్య కాలంలోనే మళ్ళీ కొత్తగా ఒక సరుకు రిలీజ్ చేసినారు. దాంట్లో నంద్యాల ఉంది, బాగా చూడండి, నంద్యాల ఉంది. రేపు మన పరిస్థితి ఏంది? ఇలాగే మూగబోయి ఉంటే రేపు ఈ గేటు మూసేసి మన ఉద్యోగాలు మనం ఎక్కడ పోవాలా? ఇది కూడా గమనించాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈరోజు ఈ సమావేశ యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర కార్యదర్శి తెలియజేశారు. మరి అనేక సంవత్సరాలుగా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల మీద తరచూ ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పటికెప్పుడు
అటు ప్రభుత్వంతో ఇటు యాజమాన్యంతో సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో ఏదైతే మన భారత ప్రధాని గారు ప్రవేశపెట్టారో ఈ బస్సులను నడపాలి, ఈ కాలుష్యాన్ని నివారించాలనే కాన్సెప్ట్తో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం, ఈ ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆర్టీసీ వారి ద్వారానే ఈ బస్సులు నడపాలి, ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్ తోటి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.